చేతుల ఉంచా పిల్ల టోడజను ఇటోడజను గాజులు ఏపిస్తావు పిల్ల మెల్లగా 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 తూ వాళ్ళ కొంగు ముడేసుడే పాసింగ బాస్. మీకైతే మొన్న చెప్పాను కదా రాగి లడ్డు చేసేటప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తానని చెప్పి. సో ఇప్పుడైతే మీకోసం రాగి లడ్డు ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఓకేనా, లెట్స్ మూవ్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర పీనట్స్ అండ్ కాజు ఉన్నాయి, సో నేను అవైతే వేసేసుకున్నాను. సో అవి వచ్చి డ్రై రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అందులోకి ఆ కడాయిలోకి ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని నేనైతే ఒక 2 గ్లాసెస్ రాగిపిండి తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 గ్లాసెస్ రాగిపిండికి వచ్చేసి 1 గ్లాస్ వచ్చేసి కొబ్బరి పొడి తీసుకున్నాను నేను. కొబ్బరి పొడి ఆల్టర్నేటివ్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఓకే, అది ఉడికేలోపు మనం కాసేపు మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడదాం చెప్పండి మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రాగి లడ్డు ఎవరెవరికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి తిని ట్రై చేయండి. ఇదైతే కలుపుతూనే ఉండాలి, ఒక్క క్షణం కూడా ఉండకూడదు, గ్యాప్ ఇవ్వకూడదు. ఇన్ కేస్ ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చినా కూడా అది మాడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మనం దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. మొత్తం పచ్చివాసన పోయేంత కలుపుతున్నాం. మనకి ఇది ఇన్ కేస్ వేగింది అనుకోండి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే తినేదనిపిస్తుంది అనమాట. దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది. ఒక 2 డేస్ బ్యాక్ అయితే మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు నాకైతే ఫుల్ హెయిర్ ఫాల్ ఉంది నిజంగా. అంటే చాలా ఎందుకంటే మా పుట్టిల్లు వేరే, అత్తగారిల్లు వేరే, అసలు స్టేటే వేరే అనమాట. సో అందుకని చెప్పి వాటర్ కూడా వేరే ఉంటాయి కదా, దానివల్ల ఏమైందంటే ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోతుంది. నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది అనమాట, అంత హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకేం చేయాలి చెప్పండి. ఇంకా చాలా హెయిర్ ప్యాక్లు ట్రై చేశాను నేను కూడా. ఇప్పుడు కూడా హెయిర్ ప్యాక్ వేసుకున్నా. హెయిర్ ప్యాక్ వేసి చూడండి వాష్ చేసుకొని వచ్చాను. మీకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది హెయిర్ ప్యాక్. అది హెయిర్ ప్యాక్ డైలీ డే బై డే అయితే హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను నేను. హైట్గా ఉండే వాళ్ళు ఏమో కానీ పొట్టిగా ఉండే వాళ్ళు అయితే అబ్బా, ఈ గ్యాస్ స్టవ్ కొంచెం ఇలా హైట్లో ఉంది. ఇలా అంటే వంట చేసుకుని నేను ఇలా పెట్టాలి తెలుసా, ఇలా పెట్టి ఇలా ఉండేసి అప్పుడు ఇది పెయిన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంటుంది నేను ఎంత హైట్లో చెప్తున్నాను చెయ్యి అని చెప్పి. ఇదైతే స్మెల్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మాకు స్మెల్లో కూడా తెలియలేదు అనుకున్న వాళ్ళైతే టేస్ట్ చేయండి. కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తే సరిపోతుంది, ఇంకా వేగాలనిపిస్తుంది. చేతుల ఉంచా పిల్ల టోడజను ఇటోడజను గాజులు ఏపిస్తావు పిల్ల మెల్లగా 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 తూ వాళ్ళ కొంగు ముడేసు. అలా మీరు 4 స్టెప్ వేసారు అనుకోండి, ఇది మాడిపోతుంది. నా 4 మాడిపోయింది. మీకు ఇది చాలు ఇంకా అయిపోయింది అనేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. నాకెందుకు ఇది అయిపోయింది అనిపిస్తుంది. సో మనం దీన్ని వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, ఇలాంటి ప్లేట్ తీసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ లడ్డూలు చేసుకోవాలి కదా, అప్పుడు మంచిగా ఉపయోగపడదు. ఇలా అన్నట్లు షిఫ్ట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో బెల్లం అయితే మనం పాకం పడుతున్నాం. ఈ పాకం అయిపోయేలోపు మనం వచ్చేసి ఇంకొక పని చేసుకుందాం. ఓకే, అదేంటంటే ఇందులో మనం ఇందాక చేసుకున్నాం కదా, వేయించి అవి వేసుకోండి. అంటే ఆయిల్ అవుతుంది, మీరు కావాలంటే గంట వేసుకోండి. ఆయిల్ కాదు, నెయ్యి. మీరు వేసుకున్న తర్వాత కిస్మిస్లు కొన్ని వేసుకోండి. మీరు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఇందులోకి
యాలకల పొడి కూడా కొంచెం వేసుకోండి, ఓకేనా. నేను అది లాస్ట్లో వేసాను, మీకు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఆ బెల్లం అయితే తీగపాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత దాంట్లోకి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వచ్చేసేయండి, ఓకేనా. అప్పుడు లాస్ట్లో మీరు వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ చల్లగా అయిపోతే లడ్డూలు రావు, విరిగిపోతాయి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. రోజుకొకటి తిన్నా కూడా చాలు, ఓకేనా. కావాలంటే మీరు బెల్లంని ఇలా స్ట్రెయిన్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఇంకంటే ఇన్ కేస్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదా. మోస్ట్ ఇది ఇంకొకటి సింపుల్ టిప్ చెప్తాను. అదేంటంటే ఇది మొత్తం ఫాస్ట్గా కూల్ అయిపోవాలని చెప్పి ఫ్యాన్ కింద కూర్చొని చేస్తారనుకోండి, ఇది కూల్ అవుతుంది, మళ్ళీ లడ్డూలు కూడా రావు. మళ్ళీ మీరు కాయ పెట్టుకుంటా పోసుకుంటా ఇలా చేయాలన్నమాట. సో అదే బెల్లం కాయ పెట్టుకుంటూ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి, అది డబుల్ పని అవుతుంది. సో ఫ్యాన్ ఆఫ్ చేసి చేసుకోండి. ఒక ఇద్దరు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం ఎక్కువ చేసుకునేటట్టు అవుతుంది. చూపిస్తా చూడండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత ఒక పక్కకు పెట్టుకొని ఒక లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం ఒకటేసారి కాకుండా అలా కొంచెం కొంచెం పాకం వేసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. అయితే కాలుతుంది, కొంచెం చూసి చేసుకోండి. సో ఫైనల్లీ లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. నేనే తినేసింటాను చేస్తూనే. సో చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. దీనివల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేసి తినండి, అండ్ మీ ఇంట్లో పిల్లలకి కూడా పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్వీట్గా, చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లాస్ట్లో కామెంట్ కూడా చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో అని చెప్పి, ఓకేనా. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేసి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.